లేనివాడు గిద్యోను. అటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చి దేవదూత మాట్లాడుతున్న మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. పరాక్రమము అంటే తెలుసా మీకు? పరాక్రమము అనగా గొప్ప వీరుడు అని అర్థం. నిజముగా ఈ మాటకి గిద్యోను అర్హుడా? దేవదూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత వచ్చి గిద్యోనుతో చెప్తూ ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. సమస్యకు పారిపోతున్నాం, శోధనలకు పారిపోతూ ఉన్నాం, కష్టములు వచ్చి పారిపోతూ ఉన్నాం, శ్రమలు వచ్చి పారిపోతూ ఉన్నాం, ఆపదలు ఎదురవుతున్నాయి పారిపోతూ ఉన్నాం, భయంకరమైన బాధలు తరుముతూ ఉన్నాయి పారిపోతూ ఉన్నాం, భయంకరమైన నిందలు అవమానములు ఎదురవుతూ ఉన్నాయి, కష్టములు మృంగేస్తూ ఉన్నాయి పారిపోతూ ఉన్నాం. మన దగ్గరికి దేవుడు వచ్చి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలవంతురాలా అని చెప్తే మనం ఏం మాట్లాడతాం? అదేంటయ్యా, నేను చాలా బలహీనుడను, చాలా పిరికివాడిని, నేను పిరికిదానను, పరాక్రమము కలిగిన బలాఢ్యుడను నేను ఎందుకు అవుతాను? పరాక్రమము కలిగిన వ్యక్తిని నేను ఎందుకు అవుతాను? నిజముగా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవదూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీవు మామూలు వ్యక్తివి కాదు. ఒక పిరికివాడిని పట్టుకొని చెప్తున్నటువంటి మాట. శత్రువుకు భయపడి, సమస్యకు భయపడి, శోధనకు భయపడి, బాధకు భయపడి చంపేస్తారేమో అని వేదన పడి దూరముగా దాక్కున్నటువంటి గిద్యోను దగ్గరకు వచ్చి దేవదూత మాట్లాడుతున్న మాట, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీవు మామూలు వ్యక్తివి కాదు, నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు. గిద్యోను, నీవు మామూలు వ్యక్తివి అనుకుంటున్నావేమో, నువ్వు మామూలు వ్యక్తివి కాదు, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు శరీర సంబంధముగాను బలహీనుడవు, బలహీనురాలవు. శరీర సంబంధముగా, లోక సంబంధముగా, శరీర సంబంధముగా నీకు లోకములో ఎదురయ్యే ప్రతి సమస్యను బట్టి, ప్రతి ఆపదను బట్టి, ప్రతి వేదనను బట్టి, ప్రతి కష్టమును బట్టి, ప్రతి నిందను అవమానమును బట్టి నీ హృదయములో నీలో పిరికితనం అనేది వచ్చేస్తుంది. కానీ గిద్యోనుతో మాట్లాడుతున్న మాట, నీవు పరాక్రమము కలిగిన బలాఢ్యుడవు, ఎందుకంటే యెహోవా నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సమస్యను బట్టి, శరీర సంబంధముగా నీకు ఎదురయ్యే ప్రతి అవమానమును బట్టి, ప్రతి అవహేళన బట్టి నువ్వు దూరముగా పారిపోతూ ఉన్నావు. ఆత్మ సన్నిధిలో, ఆత్మీయతలో ఉన్నటువంటి బలము నీవు గ్రహించక, ఆత్మీయతలో ఉన్నటువంటి శక్తిని నువ్వు తెలుసుకొనక, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని అనుభవించక, ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప ధన్యతను నీవు రుచి చూడక, శరీర సంబంధముగా ఎదురయ్యే ప్రతి సమస్యను బట్టి నువ్వు పారిపోవడము, పిరికివాడి వలె, పిరికి దాని వలె దేవుని నామాన్ని దూషించడము, పారిపోవడము నేర్చుకుంటున్నావు. అందుకనే నీ జీవితము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. 2012వ సంవత్సరము వరకు కూడా జీవితంలో నీకు నెమ్మది లేదు. 2012వ సంవత్సరము డిసెంబరు నెల ఆఖరి తారీఖు వరకు కూడా నీకు నెమ్మది, సంతోషము, సమాధానము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే శరీర సంబంధముగా నీకు ఎదురయ్యే ప్రతి సమస్యను బట్టి నువ్వు పారిపోతున్నావు. ప్రార్థన చేస్తున్న వారమే, దేవుని శక్తిని ఎరిగిన వారమే, దేవుని ప్రేమను రుచి చూస్తున్న వారమే, దేవుని సన్నిధిలో కొనసాగుతున్న వారమే, పరిచర్యలో కొనసాగుతున్న వారమే, దేవుని నామములో కొనసాగుతున్న వారమే, మన దృష్టి శరీర సంబంధమైన సమస్యల మీద, శోధన మీద పెట్టడం వలన ఆత్మీయతలో బలహీనమైపోతూ ఉన్నాం, ప్రార్థనలో బలహీనమైపోతూ ఉన్నాం. ఇశ్రాయేలులను విడిపించడానికి సిద్ధపడినటువంటి దేవుడు ఇశ్రాయేలులను విడిపించి వారికి ఇవ్వవలసిన స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని ఆశపడినటువంటి దేవుడు
పరాక్రమము కలిగిన వ్యక్తిని ఎన్నుకొనకుండా, శరీర సంబంధముగా బలవంతుడిని ఎన్నుకొనకుండా ఒక పిరికి వాడిని ఎన్నుకొని మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోను అడుగుతున్నాడు అప్పుడు, నిజముగా దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు? నిజముగా దేవుడు మాలో ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు? నిజముగా దేవుడు మాలో ఉంటే మాకెందుకు ఇన్ని శ్రమలు? నిజముగా దేవుడే మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని బాధలు? నిజమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు అనేక మంది హృదయాల్లో ఉన్నటువంటి ప్రశ్న, దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఇన్ని శ్రమలు? దేవుడు మాకు తోడై ఉంటే మాకెందుకు ఇన్ని బాధలు? దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు? ప్రార్థనకి వెళుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రతి సంవత్సరము మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాం, ఉపవాస ప్రార్థనలకి అటెండ్ అవుతున్నాం, ఏదేది చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాం. కానీ మా పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, ఎక్కడో మనం పొరపాటు చేస్తున్నాం. శరీర సంబంధముగా ఎక్కడో మనము తప్పు చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయాలి ఈ దినమున. ఇశ్రాయేలీయులకు అటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం ఏమిటంటే, దేవుని దృష్టికి విరోధమైపోయారు, దేవుని దృష్టికి వ్యతిరేకమైపోయారు. కాబట్టి మిద్యానీయుల చేతులకి అప్పగించబడ్డారు, శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. వారికి ఉన్న ఆశీర్వాదము కొల్లగొట్టబడింది, వారికి ఉన్న దీవెన ఎత్తికెళ్ళిపోయారు. గొర్రెల మందలను, మేకల మందలను, గొడ్ల మందను, అనేకమైన ఆశీర్వాదాలను శత్రువులు చేతికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా తిరగబట్టే. 2013వ సంవత్సరం మన పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరము, ఈ 2013వ సంవత్సరము, ఈ జనవరి మొదటి మాసములో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు శ్రమలు అధికమవడానికి గల కారణము, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామేమో, ఎక్కడైనా దేవుని నామానికి వ్యతిరేకముగా మనం ప్రయాణం చేస్తున్నామేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాడు. మనల్ని దేవుడు ఎన్నడికి విడిచిపెట్టువాడు కాడు. మన దేవునికి ఎంత వ్యతిరేకముగా తిరిగినా, ఎంత అవమానకరముగా జీవించినా, దేవుడు మనలను ప్రేమించి మనతోనే ఉండేటువంటి దేవుడు. విడిపించాలనుకున్నాడు, ఎన్నిక చేయాలనుకున్నాడు, ఏర్పాటు చేయాలనుకున్నాడు. గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు వేదన పడుతూ ఉన్నావు? నువ్వెందుకు శ్రమ పడుతూ ఉన్నావో, ఎందుకు నువ్వు వేదన పడుతున్నావో, ఎందుకు నువ్వు నిందలు అవమానాలు అనుభవిస్తున్నావో ఆలోచన చేసుకొని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి నా సన్నిధిలో ప్రార్థన చేయి, నా సన్నిధిలో ఒప్పుకో, నా సన్నిధిలో నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని దిద్దుబాటు చేసుకో. నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బలహీనుడవని, బలహీనురాలవని, దేవుడు నాకు సహాయము చేయడని నువ్వు ఎంతగానో కృంగిపోతున్నావు. నేను ఎందుకు నీకు సహాయము చేయను? నీ ఆలోచనను బట్టే నేను నీకు సహాయం చేయడం లేదు. ఎంత విచారకరమైన విషయం. నిజమే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చిన్న సమస్య వస్తే మనం తట్టుకోలేం, చిన్న శోధన వస్తే మనం తట్టుకోలేం, చిన్న బాధ కలిగితే మనం తట్టుకోలేం. ఎందుకు వచ్చిన ప్రార్థన, ఎందుకు వచ్చిన విశ్వాసం, ఎందుకు వచ్చిన ఆత్మీయ జీవితం? నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ పరిస్థితులు వస్తాయని మనల్ని మనము పరిశీలన చేసుకోకుండా దేవుని మీద నెపం వేస్తున్నాం. కానీ దేవుడు మనలను విడిచిపెట్టువాడు కాడు. విడిపించాలి అనుకున్నాడు. వారి పరిస్థితుల నుంచి వారిని విడిపించి వారికి సహాయము చేయాలని ఆశపడిన జీవము కలిగిన దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, మేము ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తాం, ఈ పరిచయం కొరకు మేము మీకు సహకరిస్తాం బ్రదర్ అని
ఆశపడిన వాళ్ళు, ప్రేరేపణ కలిగిన వారు మమ్మల్ని సంప్రదించండి. ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు నామమున మిమ్మలను హృదయపూర్వకంగా కోరుకొనిచూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా బ్రదర్ సిరివెల్ల సంతోష్ కుమార్, డోర్ నెంబర్ 17-13-24, పాల బజార్, బాప్టిస్ట్ నగర్, విజయవాడ. మా సెల్ నంబర్స్ 7842925588 మరి ఒక నెంబర్ 8143738322.